హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు వేస్ట్ క్లాత్‌తో త్రిబుల్ లేయర్ పర్స్‌ని ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. మన దగ్గర ఇలాగా గోల్డ్ కలర్ క్లాత్ అనేది మిగిలుందండి. దాంతో అయితే నేను ఈరోజు పర్స్ అనేది కుట్టాను. హ్యాండ్ పర్స్ అనేది. చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇప్పుడు కుట్టే విధానం అయితే చూసేద్దాము. పొడుగు అయితే 25 ఇంచులు ఉందండి. అంతవరకు ఎంత ఉందో అంత తీసేసుకున్నాను. క్రాస్‌లు ఏమన్నా ఉంటే తీసేసుకొని, అలాగే అడ్డం వచ్చేసి 8 ఇంచుల వరకు వచ్చింది. కరెక్ట్‌గా అదే తీసుకున్నానండి. ఎంత ఉందో అంత క్లాత్ అనేది మన దగ్గర ఎంత ఉంటే అంత అయితే తీసేసుకున్నాను. తీసుకొని ఒక సైడ్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా క్రాస్‌గా అనేది ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వి షేప్‌లో అనేది వస్తుంది మనకి. పైన క్యాప్ వస్తుంది కదా! ఆ క్యాప్ అనేది ఈ షేప్‌లో అయితే కట్ చేసుకున్నాను. చూడటానికి బాగుంటుందని. ఇప్పుడు దీనికి వేరే క్లాత్ కూడా అటాచ్ చేయాలి కాబట్టి వేరే క్లాత్ కూడా తీసుకున్నానండి. ఒరిజినల్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలాగే లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అదే షేప్‌లో ఉందో అదే షేప్‌లో అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కుట్టే విధానం అయితే చూసేద్దాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా దగ్గర అయితే స్పాంజీ ఉందండి. స్పాంజీ 4 ఇంచులు పొడుగు, అలాగే వెడల్పు వచ్చేసి 8 ఇంచుల వరకు ఉందండి. అది తీసుకున్నాను. రాంగ్ సైడ్ ఒరిజినల్ క్లాత్కి రాంగ్ సైడ్ పెట్టేసుకొని 1 ఇంచు కిందకి జరుపుకొని అటొక కుట్టు ఇటొక కుట్టు వేసేసుకున్నానండి. అంటే కుట్టు వేసేటప్పుడు అడ్డం వస్తుంది కదా, అందుకని కొంచెం కిందకి జరుపుకొని కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్కి తిప్పుకొని దానిపైన లైనింగ్ అనేది పెట్టుకొని ఫస్ట్ వి షేప్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ షేపు ఎలా ఉందో అలా అయితే కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేసుకొని కాట్లు అయితే పెట్టేసుకోవాలి అక్కడక్కడ. ఆ షేప్ అనేది మనకి నీట్గా తిరగాలి కాబట్టి కత్తితో అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అటు ఇటు నిలువు అటొక కుట్టు ఇటొక కుట్టు వేసుకోవాలండి. ఒక వైపున అయితే వదిలేసుకోవాలి. అడ్డం వైపున మనం తిరగదిప్పుకోవాలి కదా, ఈజీగా రావాలి కాబట్టి స్పాంజీ పెట్టాము. కొంచెం గ్యాప్ ఉంచుదామంటే తిరగదు కాబట్టి మొత్తం అయితే ఉంచేసానండి. ఉంచేసి అటు ఇటు కుట్టు వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా తిరగదిప్పేసుకోండి. నీట్గా షేప్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇక తిరగదిప్పుకొని పై కుట్టు కూడా వేసేసుకోండి 3 పక్కల. ఇలాంటి గోల్డ్ కలర్ అలాంటి వాటితో కుట్టుకుంటే సేమ్ రెడీమేడ్ లాగే ఉంటాయండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పటి నుండో ఉంది ఈ క్లాత్ అయితే. ఇది పైపింగ్ అని తెచ్చుకున్నాను. ఇంకా అలాగే మిగిలిపోయి ఉంది. ఇంకా దాన్ని అయితే ఇలా యూజ్ చేశానండి. ఇలా 3 పక్కల అయితే కుట్టు వేసేసుకోండి. ఇది వరకు వీడియోలో అయితే సింగిల్ లేయరు అలాగే డబల్ లేయరు హ్యాండ్ పర్సులు కూడా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఈ విధంగా అయితే కుట్టు అయితే వేసేసుకోవాలండి. వేసుకొని మనం ఓపెన్ అయితే వదిలేసుకున్నాం కదా, ఆ ఓపెన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి కలిపేసుకొని కుట్టేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అలాగే కుట్టుకోండి. మీకు కూడా ఈజీగా అనేది ఉంటుంది. ఇలా క్లాత్లు ఏమన్నా ఉంటే ఇలా మనం రకరకాలుగా అయితే కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వి షేప్ పెట్టాం కదా, అక్కడ 2.25 ఇంచు వరకు ఇలా అయితే ఒకటి నేరు గీత అనేది గీసేసుకొని అక్కడికి కింద వైపు నుండి పై వైపుకి క్లాత్ అనేది ఫోల్డ్ అయితే చేసుకోండి. చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం స్పాంజీ ఎక్కడైతే పెట్టామో లేదా మధ్యలోకి ఇలా సెంటర్ చేసాం కదా, ఆ సెంటర్కి ఒక గీత అయితే నేరుగా గీసేసుకోండి. స్కేల్తోనో మీకు ఎట్లా వీలుంటే అట్లాగా ఈ విధంగా ఒక గీత గీసేసుకోండి. అలాగే నిలువు కూడా మధ్యలోకి పెట్టేసి ఒక గీత అయితే గీసేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు అడ్డం అయితే కుట్టు వేసేస్తున్నానండి. అడ్డం వేసిన తర్వాత మధ్యలోకి నిలువు వేసామంటే మనకి 2 పాకెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవి కుట్టుకున్నాక కింద ఉంటుంది కదా, ఆ లేయర్ని పైకి అనేది వేసేసుకుంటే మనకు 3 పాకెట్లు అనేవి రెడీ అయిపోతాయి. రకరకాల క్లాత్లు ఏ ఉన్నా మనం కుట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.
హ్యాండ్ బ్యాగులు కూడా మీకు కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా మీకు ఖచ్చితంగా కుడతాను. అలాగే జిప్పు లాగా వస్తాయి కదా, జిప్ వేసుకునేవి ఆ మోడల్ కావాలన్నా చెప్పండి. కామెంట్ అయితే ఒక కామెంట్ చేశారంటే మీకు ఏ కావాలన్నా నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. ఇలా అటు ఇటు కుట్టు వేసుకున్న తర్వాత చూడండి 3 పాకెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. చాలా బాగుంటాయండి. మనం డబ్బులు అలాగే ఏటీఎం కార్డ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనికైతే నేను ఒక బటన్ అయితే వేసేస్తున్నానండి. వి షేప్ వచ్చింది కదా, కరెక్ట్గా అక్కడ బటన్ వేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లాత్ అనేది కొంచెం నలిగిపోయి ఉందండి, అటు ఇటు తిప్పడం వల్ల. ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. నేను ఐరన్ అయితే తర్వాత చేసేసుకున్నానండి. ఫస్ట్ మీకు పెట్టింది ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉందో అదేనండి పెట్టింది. ఇప్పుడు అంతా నలిగిపోయింది కదా, అందువల్ల మీకు ఇలా కనపడుతుంది. ఇలా మీకు ఫోను మనీ అవి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా అయితే మనకు పర్స్ అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్